విచారణలోని గురువులు, ఇతర గురువులు, మరి ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఏదో ఒక విధంగా తోడ్పడ్డారు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా నేను ఈ దివ్య బలి పూజ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీ కుటుంబాల కోసం, మీ అవసరాల కోసం సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ విచారణ కోసము మన విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ డిఎస్ పౌల్ ఫాదర్ గారి కోసము, మఠవాసుల కోసము, సంఘ పెద్దల కోసము, యవనస్తుల కోసము, మరి సంఘస్థులందరి కోసము ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య ప్రసాదము మనకు నిత్య జీవం ఇచ్చే ఔషధం అని మనం గుర్తుంచుకోవాలి. పునీత ఇన్నేసి వారు చెప్పినటువంటి మాట ప్రతిసారి మనము దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చేసినప్పుడు గుర్తుంచుకోవాలి. నిత్య జీవం కోసం దేవుడు మనకు ఇచ్చినటువంటి ఔషధము దివ్య ప్రసాదం. మరి ఎంతవరకు ఈ ఔషధం, ఈ దివ్య ప్రసాదం స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలి. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చేందుకు మటుకు మన పావములు క్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ముందుగానే మీకు తెలియజేయబడిన విధముగా ఈరోజు మన ఫాదర్ జోస్ గారు మనకి ఒక చివరి దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. 6 సంవత్సరాలు డొన్ బోస్కోలో రెక్టర్గా ఉంటూ పదే అవసరం ఉన్నప్పుడు మరియు పండుగలకు మనతో పాటు దివ్య బలి పూజలో పాలుపంచుకొని దివ్య బలి పూజ సమర్పించి దైవవాక్కు వినిపించి అటు విచారణకర్తలకు సహాయకుడుగా, అదే సందర్భంలో మీ అందరికీ ఆధ్యాత్మికముగా తన సేవలు అందించినటువంటి స్వామి ఇదిగో 16వ తారీఖు వారు హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ అయి వెళుతున్నారు. అక్కడ కూడా పుణిత చిన్న తెరేసమ్మ గారి దేవాలయమే, అనగా సెయింట్ తెరేసా చర్చ్ సనత్ నగర్ అని అంటారు. దీనికంటే పెద్ద విచారణ, అక్కడికి విచారణకర్తలుగా వెళుతున్నారు. ఈ సందర్భంలో మన విచారణకి స్వామి చేసినటువంటి అన్ని మేలుల కృతజ్ఞత స్తోత్రముగా ఈ దివ్య బలి పూజను మనం సమర్పించుకోవాలి. వారు మన కొరకు ఈ పూజను సమర్పిస్తున్నారు. మనం వారి కొరకు, వారి ఆధ్యాత్మిక మేలుల కొరకు మనం వేడుకుంటూ ఈ పూజను సమర్పించాలి. ముఖ్యంగా తను చేపట్టబోయేటువంటి ఆ నూతన విచారణలో తన సేవలు చక్కగా చేయగలిగినటువంటి ఆత్మ బలమును దేవుడు వారికి ఇవ్వాలని ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారు వారు చేయి పట్టుకొని నడిపించి వారు చక్కని ఒక విచారణకర్తలుగా ఉండటకు కావలసినటువంటి మేలులు చేయాలని ఈ పూజలో వారి కొరకు వేడుకుందాం. వారు మనం చేసిన సేవలు కృతజ్ఞత స్తోత్రముగా పూజ చివరన స్వామిని మనం సన్మానించుకుందాం. ఈ దివ్య బలి పూజ నెరవేర్చు యోగ్యుల మగుడిగా మన పాపంలో ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు తొలగించుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలకునిచున్నాము. సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. సర్వశక్తి గల ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరముల జీవమునకు మూలాధారము. మా ప్రార్థనను ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారతోలుటకు, రక్షణదాయకమైన నీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించున్నాము. మా రక్షణార్థమై నీ దయానుగ్రహం వలన జీవజలమును మాయందు నిత్యము ప్రవహింపచేయుము. ఈ విధమున
మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీరములు అపాయముల నుండి తప్పించుకుందుముగాక. వీటిని అన్నిటినీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీటి నిసారమును పొగొట్టుకు ఉప్పును నీటిలో కలపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించిదివి. కావున ఓ ప్రభువా, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోషించిన స్థలములనల్లా పిశాచపు తండ్రితోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటినన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మహోన్నతమున మహాదేవునికి మహిమాదానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా. భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవా మా ఏలిన వారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవా మా దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్ము స్తుతించి గణపరచేము. మహిమలయు మీకే, మహావైభవం గణ ఆరాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణ ఆరాధన మీకే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా. భూలోకమున మంచి వారికి సమాధానము. గోరె పిల్ల జనితైక సుతుడా ఏను జవతారా, దేవుని ప్రియమైన గోరె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా, పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా. మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా. భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా. భూలోకమున మంచి వారికి సమాధానము. మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై. మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై. మా మనసులను, మా హృదయములను, మా మనసులను, మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా. పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తిమందమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైన నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము.
మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకొనున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ తెలోఫియా, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములు రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గురించి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లా ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తిజం ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు ప్రభువు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించదారా అని అడగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని కూర్చి తెలుసుకుంటా మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ సీమలంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అని నేను ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమును కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కమ్మివేసాను. ఆయన వెళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ చెంత నుండి పరలోకమును చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పింది. ఇది ప్రభు హక్కు. ఈశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ జనులు జేకొట్టుచు బోరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయము నాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనము అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. అందరూ
జనులు జేకొట్టుచు జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ప్రభు తన సింహాసనం అధిరోహించును. అతడు విశ్వధాత్రికి రాజు రమ్యముగా కీర్తనలు పాడి అతన్ని వినితింపుడు. ప్రభు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్య జాతులను పరిపాలించును. అందరూ జనులు జేకొట్టుచు జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును ప్రభు తన సింహాసనమును అధిరోహించును. అధిరోహించును. రెండవ పట్టణము. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడను మహిమాన్వితుడగు తండ్రిని అర్థించుచున్నాను. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుణ్ణి మీకు విదిత మొనర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరపిలిచి ఆ నిరీక్షణ ఎట్టిదియో ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదులకును అధికుడైన క్రీస్తు అచట పరిపాలించును. ఇహపరలోకములో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తమునపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. నిన్ను కీర్తించనా, నిన్ను స్తుతించనా, కలకాలం స్తుతించనా, కలకాలం స్తుతించనా, నీ కంటి పాపనై చీకటైన వేళలో నన్ను నడిపించి జీవితపు చిరుదివ్యమై నన్ను దీవించి నీలోనే జీవింప నీలోనే మరణింప నీ సేవలో నన్ను బలపరచు. నీలోనే జీవింప నీలోనే మరణింప నీ సేవలో నన్ను బలపరచు. నీ కంటి పాపనై ప్రభుని గుండె వీణనై నిన్ను స్తుతించనా, నిన్ను కీర్తించనా, నిన్ను స్తుతించనా, కలకాలం స్తుతించనా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఇప్పుడు మార్కు గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము 16వ అధ్యాయము 15 నుండి 20వ వచనం వరకు. యేసు 11 శిష్యులకు
ప్రత్యక్షమై వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించు వారి అద్భుత శక్తులు కలిగి ఉందురు, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టెదరు, అన్య భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు, రోగులపై తమ హస్తములు ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభు అయిన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సుశేషము. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసు ప్రభు 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 స్తోత్రం, యేసు ప్రభు స్తోత్రం, యేసు ప్రభు స్తోత్రం, యేసు ప్రభు స్తోత్రం, పవిత్రాత్మ దేవ ఆరాధన, 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 పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ మహిమ. పవిత్రాత్మ దేవ మహిమ. క్రీస్తునాథుని అంతు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మున్ముందుగా మీకందరకు కూడా క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీ సభలో క్రీస్తు మోక్షారోహణం అనేది ఒక గొప్ప మహోత్సవం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనము చదివినట్లయితే ఇలా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాటలు పలికిన పితప్ప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసును. ప్రియులారా, క్రీస్తు మోక్షారోహణం అవుతూ ఉన్నారు. ఇది ఎలా జరిగింది? క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత 40 దినాల పాటు క్రీస్తు ప్రభు తన ఉత్థాన శరీరముతో, తన మహిమ శరీరముతో తన అపోస్తలులకు పలుమార్లు కనపడ్డారు. అతన్ని నమ్మిన శిష్యులకు అనేక సార్లు తనను తాను ఎరుగపరుచుకున్నారు. తాను సజీవుడని ఉత్థాన క్రీస్తు ప్రభు నిరూపించుకున్నాడు. ఆ తర్వాత 40 దినాల తర్వాత తన శిష్యులని ఈ ఒలివుల కొండ దగ్గర ఉన్నటువంటి అతి ఎత్తైన దేశానికి పిలుచుకున్నాడు. మరి అక్కడ ప్రభు మోక్షారోహణం అయినట్టుగా పరిశుద్ధ వచనాలు నిరూపిస్తూ ఉన్నాయి. మోక్షారోహణం అయిన ప్రభు మనకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అని ప్రియులారా మనము ఈరోజు గ్రహించగలగాలి.
నేను ఒక చిన్న సంఘటన మీకందరూ కూడా చెప్పాలి అని అనుకున్నాను. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. అన్నయ్యకి వివాహము జరిగి తన కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడు. తమ్మునికి వివాహం జరగలేదు. అయితే అన్నయ్య ఇంటి పక్కన తమ్ముడు కూడా నివాసం ఉంటూ ఉండేవాడు. వారిద్దరికి తండ్రి ఆస్తిగా ఇచ్చినటువంటి పొలము ఉండేది. ఆ పొలంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు తమ తమ భాగాల్లో కష్టపడి పనిచేసి పంటను పండించుకుంటూ ఉండేవారు. ఒకసారి ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఒక ఆలోచన వచ్చింది. వేరువేరుగా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. అన్నయ్య ఇలా అనుకున్నాడు, నాకైతే వివాహము జరిగింది, నాకు బిడ్డలు ఉన్నారు నన్ను చూసుకోవటానికి, కానీ నా సహోదరునికి వివాహము జరగలేదు, అతనికి తర్వాత ఇబ్బంది రావచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు, కాబట్టి ఈసారి నాకు పండినటువంటి పంటలో కొంత భాగాన్ని నా తమ్ముడికి తెలియకుండా అతని పంటలో నేను కలిపేస్తాను అనుకున్నాడు. అయితే తమ్ముడు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. నాకు వివాహము జరగలేదు కాబట్టి పర్వాలేదు, కానీ నా అన్నయ్యకి వివాహం జరిగి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, తనకు పండినటువంటి ఆ పంట ఆయనకు సరిపోకపోవచ్చు, కాబట్టి నాకు పండినటువంటి పంటలో కొంత భాగం నా అన్నయ్య పంటలో కలిపేస్తాను అని అనుకున్నాడు. ఇలా ప్రతిరోజు రాత్రి వారు ఒకరికి తెలియకుండా ఒకరు తమ పంటలో భాగాన్ని వేరే వాళ్ళ పంటలో కలిపేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు రాత్రి ఇద్దరు ఒకే సమయానికి తమ భుజాల మీద ఆ పంట మోపు తీసుకొని వెళుతూ ఇద్దరు తారసపడి పోయారు. అయితే ఆ విషయాన్ని ఊరిలోని ప్రజలందరూ కూడా గమనించారు. అన్నదమ్ములు ఒకరిని ఒకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో ఆ ఊరిలోని ప్రజలు గమనించి ఆ ఊరు పెద్ద ఇలా అన్నారు, మోక్షం అంటే ఇక్కడే ఉంది, మోక్షము అంటే ఇలాంటి వారి దగ్గరే ఉంటుంది, ఒకరి శ్రేయస్సును ఇంకొకరు కోరితే అదే మోక్షం కదా అని ఆ వ్యక్తి ఆ పెద్ద ఆ ఇద్దరు అన్నదమ్ములను గురించి చెప్పటం జరిగిందంట. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనము యేసు మోక్షానికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు ప్రభు మోక్షానికి వెళ్ళిపోవటం అంటే ఇంకా తన శిష్యులతో కానీ తనతో సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి వారితో కానీ తెగతెంపులు చేసుకొని ఆయన దూరం వెళ్ళిపోయినట్టుగా కాదు. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు ప్రభు తాను మోక్షారోహణం అవటానికి 3 ముఖ్యమైనటువంటి కారణాలను బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల ద్వారా ఈరోజు మన ముందుకు ఉంచుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ వాక్యాల్ని బట్టి ఈనాటి పరిశుద్ధ సందేశాన్ని
మనము గ్రహించగలగాలి. యేసు ప్రభు ఎందుకు మోక్షారోహణం అయ్యారు? యేసు ప్రభు ఎందుకు మోక్షారోహణం అయ్యారు? దాని వెనక దాగి ఉన్నటువంటి పరమ రహస్యం ఏమి అని 3 ముఖ్యమైనటువంటి వాక్యాల ద్వారా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి వాక్యం మనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. ఎవరో ఒకరు గట్టిగా చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు తాను మరణించక ముందే, పునరుత్థానం పొందక ముందే తాను ఈ లోకము నుండి వెళ్ళిపోవటానికి గల కారణాన్ని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఉండే చోటనే మీరు కూడా ఉండునట్లు మిమ్మలను నా యొద్దకు నేను తీసుకొని వెళ్తాను. దానికై నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధం చేసి తిరిగి వస్తాను అని యేసు ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు మోక్షారోహణం వెనక దాగి ఉండేటువంటి పరమ రహస్యం ఏమిటి అంటే, ఆయన ఎక్కడ ఉంటే ఆయనను విశ్వసిస్తూ ఉన్నటువంటి వారు, ఆయనను నమ్ముకున్నటువంటి వారు, ఆయనని అనుసరిస్తూ ఉన్నటువంటి వారు అక్కడే ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క కోరిక. ఆయన తండ్రి దగ్గర ఉంటే మనం కూడా తండ్రి దగ్గర ఉండాలి, మనం కూడా ఆ యేసు చెంతనే ఉండాలి అనే భావంతో మనకంటే ముందుగా మోక్షారోహణం అవుతూ ఉన్నారు. అదే విధముగా 2వ వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు పనులను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మరచిపోకుండా మన మనస్సులో మనం ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవాలి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు పనులను, నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మోక్షారోహణం అనేటువంటిది ఒక గొప్ప బాధ్యతను మనకు మీద పెడుతూ ఉంది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒక గొప్ప బాధ్యత, పెద్ద బాధ్యత ఆ ప్రభు మన మీద పెడుతూ ఉన్నారు. యేసు మోక్షారోహణ అయి ఆయన ఈ లోకములో ఉండగా ఏ కార్యాలు అయితే చేశారో అటువంటి కార్యాలను తనను విశ్వసించేవారు, తనను అనుసరించేవారు, తనను నమ్మేవారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మోక్షారోహణం అయ్యారు. యేసు ప్రభు చేసినటువంటి పనులు, యేసు ప్రభు చేసినటువంటి క్రియలు, యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు, యేసు యొక్క కార్యములు మనము చేయాలి. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు మీరు నేను చేయాలి అనేటువంటి ఉద్దేశం యేసు యొక్క మనసులో ఉంది. కాబట్టి ఆయన మోక్షారోహణం అవుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు ఏమిటి? యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు ఏమిటి?
అవి పరిశుద్ధ గ్రంథములో మనం చదవవచ్చు, పరిశుద్ధ గ్రంథ వచనాలు మనం వినవచ్చు. అందులో ఒకే ఒక కార్యాన్ని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేను మీ ముందు ఉంచుతాను. ఒకే ఒక కార్యం మాత్రం ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఒకసారి నాయీను అనేటువంటి ఆ గ్రామము దగ్గర యేసు ప్రభు ఒక వితంతువు యొక్క కుమారుడు చనిపోవటం, అతని యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయటానికి తీసుకొని వెళ్ళటము చూశారు. అలా చూసినటువంటి యేసు ప్రభు యొక్క హృదయము ద్రవించిపోయింది అని వాక్యం చెప్తూ ఉంది. చనిపోయినటువంటి ఆ వితంతువు యొక్క ఆ కుమారుని చూసి యేసు ప్రభు యొక్క హృదయము ద్రవించిపోయింది అని వాక్యం చెప్తూ ఉంది. ఆయన ప్రభు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏడవద్దమ్మా అని ఓదారిస్తాడు. అమ్మా మీరు ఏడవద్దు. ఆ విధంతువుతో ప్రభు చెప్పినటువంటి మాట ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చేసిన అనేక కార్యాల్లో ఇది ఒకటి. ఎన్నో కార్యాలు చేశారు. వారికి ఊరట మాట చెప్పటం, వేదనలో, ఇబ్బందుల్లో, ఒడిదుడుకుల్లో, సమస్యలో, దుఃఖముతో ఉన్నటువంటి వారికి ఊరట మాట చెప్పటం, వారి యొక్క వెన్ను తట్టటం, నేను నీ దగ్గర ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పటం యేసు చేసినటువంటి కార్యాల్లో ఒకటి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు ఈరోజు మన అందరినీ ఏమని కోరుతున్నారు అంటే, నేను ఏ విధంగా ఈ లోకములో జీవిస్తూ ఉండగా జీవించానో మీరు కూడా అలానే జీవించాలి. నేను ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఎలాగనే ఉంటానో మీరు కూడా అలాగనే జీవించాలి అని ప్రభు అంటున్నారు. నేను చేసినటువంటి కార్యాలు మీరు చేయాలి. అందుకోసమే నేను మోక్షానికి ఆరోహణం అవుతూ ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు నన్ను తను చేసినటువంటి కార్యాలను చేయమంటున్నారు. ఒక గురువుగా మిమ్మల్ని కూడా, మనలోని ప్రతి ఒక్కరిని అదే ప్రభువు కోరుతూ ఉన్నారు. మరి ఈ కార్యాలు అన్నీ చేయటానికి ఆయన తన శక్తిని స్వర్గం నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కార్యాలు నెరవేర్చాలంటే చాలా కష్టం అనిపించవచ్చు. కొన్నిసార్లు బాధలు కూడా, చాలా రకమైనటువంటి బాధలు కూడా అనుభవించాల్సి వస్తుంది. మరి అలాంటి సమయంలో ప్రభువే వాగ్దానం చేస్తున్నారు, అతని యొక్క శక్తి అవసరాన్ని బట్టి ఆ ప్రభు మనకు దయచేయిస్తారని. ఇంకా మూడవ వాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళినచో ఓదార్పు వాడు మీ యొద్దకు రాడు. ఓదార్చువాడవుడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. జాగ్రత్తగా వినండి ఈ వాక్యము. నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచ్చో ఓదార్చువాడెవడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. నేను వెళ్ళినట్లయితే ఆ ఓదార్చువాడు మీ మధ్యకి వస్తాడు. నేను వెళ్ళకపోతే ఆ ఓదార్చువాడు
మన మధ్యకి రాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తాను ఈ లోకం నుండి వెళ్ళటం మనకు శ్రేయస్కరమని ప్రభు అంటూ ఉన్నారు. ఎందుకు శ్రేయస్కరం అంటే ఆయన మోక్షారోహణమై మనకు తన పవిత్రాత్మను పంపిస్తారని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మోక్షారోహణమై మన అందరికీ చేస్తూ ఉన్నటువంటి ఒక్క గొప్ప మేలు ఏమిటి అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించటం. మోక్షారోహణ ప్రభువు మనకు చేసేటువంటి గొప్ప మేలు పవిత్రాత్మ శక్తిని మనకు అనుగ్రహించటం. ఆ పవిత్రాత్మ శక్తితో మనం నింపబడి మన జీవితాలను ధన్యం చేసుకోవటం అనేటువంటిది ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అయి ఉంది. అందుకే నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని అంటున్నారు. నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం. ఈ 3 వాక్యాలు యేసు మోక్షారోహణం వెనక దాగి ఉన్నటువంటి పరమ రహస్యాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 రహస్యాలను మనం గుర్తుంచుకోవాలి. ఈ క్రీస్తు మోక్షారోహణ రోజు మనము ఆ ప్రభువు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండాలనేది ఆయన యొక్క కోరిక. ఆయన తండ్రి దగ్గర ఉన్నట్లయితే మనం కూడా తండ్రి దగ్గరే ఉండాలని ఉద్దేశంతో ఆ ప్రభు మోక్షారోహణం అయ్యారు. రెండవదిగా ఆయన ఈ లోకంలో ఉండగా చేసినటువంటి కార్యాలు, ఆ పనులు మనం కూడా చేయాలి. మూడవదిగా ఆయన ఆ పవిత్రాత్మని మనకు ప్రసాదిస్తారు. పవిత్రాత్మ శక్తి మనకు దయచేస్తారు. ఈ 3 కార్యాలని మనము గుర్తుంచుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ మోక్షారోహణం అనేటువంటిది పరిశుద్ధాత్మ యుగాన్ని సూచిస్తూ ఉంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం అంటారు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో జీవించటం అనేది ప్రారంభమైంది. ఈ మోక్షారోహణంతో, క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణముతో ఆ ప్రభువు పరిశుద్ధాత్మతో, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో జీవించటము ప్రారంభమైంది. యేసు ప్రభు భౌతికంగా కనిపించకపోయినా ఆయన ఆత్మీయంగా పవిత్రాత్మ ద్వారా మనతో వసిస్తూ ఉన్నారు. యేసు ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో పని చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ నాలో పని చేసేలా నేను పరిశుద్ధాత్మతో సహకరిస్తాను, నేను పరిశుద్ధాత్మను అడ్డగించను అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకోవలసి ఉంది. ఈరోజు ఈ మహోత్సవ రోజున, ఈ క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ రోజున మీరు నేను వ్యక్తిగతంగా తీసుకోవలసినటువంటి ఒక నిర్ణయము, పరిశుద్ధాత్మ నాలో పని చేసేలా నేను పరిశుద్ధాత్మతో సహకరిస్తాను, నేను పరిశుద్ధాత్మను అడ్డగించను అనేటువంటి ఒక నిర్ణయం మనము తీసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మోక్షారోహణం అనేటువంటిది యేసు తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను పరిపూర్తి చేసి తండ్రిని చేరుకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ మనం కూడా గమ్యమైనటువంటి మోక్షాన్ని చేరుకోవాలి అంటే మన జీవిత విధులను సక్రమంగా నెరవేరుస్తూ తద్వారా ఆ తండ్రి యొక్క స్థానము మనము చేరుకోవాలి అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చాలి. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండుగ రోజున ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ మోక్షము అనేటువంటిది, ఈ మోక్షం, హెవెన్, ఈ మోక్షము అనేటువంటిది మన మరణానంతరము మనకు సంభవించేటువంటి ఒక స్థితి. మన మరణానంతరము మనకు సంభవించేటువంటి ఒక స్థితి ఈ మోక్షం. అయితే మనము జీవిస్తూ ఉండగానే
మనము ఇక్కడ ఇప్పుడు జీవిస్తూ ఉండగానే మన జీవితాలను మోక్షమయం చేసుకోవాలి. మన జీవితాలను మోక్షమయం చేసుకోవాలి. మీ జీవితాలను, నా జీవితాలను ఇక్కడ ఈ ఊరిలో, ఈ విచారంలో, ఈ ప్రాంతంలో ఉండగా మీ జీవితం, నా జీవితం మోక్షమయం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యానాంశ ప్రారంభంలో ఒక చిన్న సంఘటన మీకు తెలియజేసి ఉన్నాను. ఇద్దరు అన్నదమ్ములు కథను లేదా ఆ సంఘటన తెలియజేశాను. వారు ఒకరి యొక్క శ్రేయస్సు ఇంకొకరు కోరుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు వారు ఉన్న చోటే మోక్షమని ఆ ఊరి పెద్ద అన్నట్టుగా మనం ఆలగించాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఉన్న చోటే మోక్షం తయారవ్వాలి. మనం ఉన్న చోటే మోక్షం తయారవ్వాలి. ఈ విచారణ, ఈ ఊరు, మీ ఊరు, మన ఊరు మోక్షంగా తయారవ్వాలి. మీ ఇల్లు అలా జరగాలంటే మనం ఏం చేయాలి? మనం మంచి మనసుతో ఉండాలి. మనం క్షమించేవారుగా ఉండాలి. మనం ఓదార్చేవారుగా ఉండాలి. మనము సహాయం చేసేవారుగా ఉండాలి. ఎటువంటి షరతులు పెట్టకుండా నిస్సందేహముగా అందరినీ ఆహ్వానించేవారుగా, అందరినీ క్షమించేవారుగా మనం ఉండాలి. మనం అలాంటి మంచి మనసుతో ఉంటే మోక్షం ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ మోక్షారోహణ మహోత్సవ రోజున మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని గుర్తుంచుకొని ఎల్లప్పుడూ కూడా మన ఈ విచారణలో, మన సంఘములో జీవించటానికి ఆ దేవాది దేవుని యొక్క సహాయం ఈనాటి పూజలో ప్రాధేయపడి అడుగుతాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని జీవించు వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాము. పాపముల మన్నింపును విశ్వసించున్నాము. శరీర యొక్క ఉత్థానం విశ్వసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాము. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకం నుండి దిగి వచ్చి నరావతుడైన ప్రభు తన రక్షణ కార్యము నెరవేర్చి మోక్షారోహణమగుటను కొనియాడు ఈ పవిత్ర సమయంలో సమస్త స్త్రీ సభకు నూతన జీవమిచ్చి దీవించుమని విశ్వాసముతో ప్రార్థించుదము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక భూలోకములకు అధిపతి అయిన ఓ దేవా, తిరుసభ అధిపతి అయిన మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, మఠవాసులను, సువార్త బోధకులను మీ ఆత్మీయ బలము, నిగ్రహము, ఓర్పు, శాంతి, సమాధానములతో నింపి మంచి యాజకులుగా మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికి మూలమైన ఓ దేవా, క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడివైపు కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే ఇది అని ప్రభుని అతిథ్య శక్తి గురించి పునీత చిన్నప్ప గారు వివరించుచున్నారు. అల్పులము అభాగ్యులము అయిన మా అందరినీ మీ దివ్య శక్తితో నింపి మీ ఆత్మను ప్రసాదించి మమ్ము పరిపూర్ణలను చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవితులకును మృతులకును తీర్పరి అయిన ఓ దేవా, పరలోకమునకు కొనిపోబడిన ప్రభు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని
తన చివరి సందేశంలో చెప్పినట్లు మేమంతా మా వ్యక్తిగత జీవితాలలో ప్రభుని ప్రేమను స్వీకరించి ప్రభుని సువార్తను నిర్భయముగా వాక్కు క్రియలలో బోధించు దృఢ సంకల్పమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరి అయిన దేవ, పరస్పరము సాయమునర్చుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు అను పరిశుద్ధ వాక్యానుసారము మన సంఘములోని మన పరిసరాలలోనున్న నిరుపేదలకు, నిర్భాగ్యులకు, అనాథులకు, దీర్ఘకాల రోగులకు సహృదయముతో సహాయము చేసే ఉదార బుద్ధిని మాకు నిండుగా దయచేయండి. అదే విధముగా సంఘాభివృద్ధికై నిస్వార్థముతో తమ అమూల్యమైన సమయాన్ని, ధనాన్ని వెచ్చించి ఆపదలో ఉన్నవారికి సహాయపడుచున్న సేవా సంస్థలను, ధర్మదాతలను నిండుగా దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరము గలదు ఓ దేవా, తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును అని వాక్యంలో చెప్పినట్లు మేమంతా మీ మనసెరిగి మా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో చక్కగా గౌరవిస్తూ ప్రేమ ఆప్యాయతలతో విధేయతలతో వారికి పరిచర్య చేయు శక్తిని, మంచి మనస్తత్వమును, ఓర్పును మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసం ఒక నిమిషం మౌనం భవించి దేవుని ప్రాధేయపడి అడుగుతాం. ప్రార్థించుదాము. మోక్షారణుడు అయిన ఓ మా ప్రభువా, మా పాప పరిహారంగా మీరు శిలువపై రక్త బలిని సమర్పించినందులకు మీకు కృతజ్ఞతావందనములు చెల్లించున్నాము. మీ దివ్య సన్నిధి చేరిన మా అందరిపై మీ దయ కనికరములు చూపి మీ దివ్య రాజ్య రహస్యములను మాకు వెల్లడి చేయండి. సకల కష్టములు, శోధనలు, వేదనల నుండి మమ్ము సదా కాచి కాపాడండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పింతును తండ్రి నీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక. అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా. ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవ. సహోదరి సహోదరులారా, మనము అర్పించి బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరముల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారవును గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతో మీకు సమర్పించున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు నీ కృపను అనుగ్రహింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావంతనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు మహిమానిద రాజు పాప మరణములు విచ్చేద దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడగా తాను చేరుకొనిన స్థలమును అతని శరీర భాగములమైన మనమును చేరగలమును. గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమును కేగును. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మగత్యమును నిరదము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరదము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. మీకే నారాధన, మీకే నా స్తుతి ప్రార్థన, మీకే నారాధన,
నా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావంతనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మీకే ఆరాధన, మీకే నా స్తుతి ప్రార్థన, మీకే నా ఆరాధన, మీకే నా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోగణమును స్మరించుచు అతడు మరల వేయించని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుడిద జోజప్ప గారితోనూ పుడిద చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులుగా చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువ, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపం. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపం. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనం. చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ ప్రేమది లోకముడిన వారందరినీ మీ రాజ్యములో చేర్చుకొనం. మేము నచ్చరజేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందం పొందుదముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. వారి ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పిదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
మన రక్షకుడు ఇచ్చిన పరమోదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులను రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీస్వ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము సభకి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చీకటి ద్రోలి పున్నమి చంద్రుని బోలే, కలుషపు చీకటి ద్రోలి పున్నమి చంద్రుని బోలే, దగదగ వెన్నెల నీపు పరిశుద్ధాత్మను పంపు. మరియా తనయా రావా, మరియా తనయా రావా, మరియా తనయా రావా, కరుణాభరణ దేవా, మరియా తనయా రావా. నీ పరదూతల విందు పాపపు రోగపు మందు, నీ పరదూతల విందు పాపపు రోగపు మందు, తిరుసభ గురువుల కలిమి సకల పునీతుల బలిమి, మరియా తనయా రావా, మరియా తనయా రావా, మరియా తనయా రావా, కరుణాభరణ దేవా, మరియా తనయా రావా. చచ్చిరి మన్నా కుడిచి చావరు నిన్నట కుడిచి, చచ్చిరి మన్నా కుడిచి చావరు నిన్నట కుడిచి, హతలగు భక్తుల తీప అనుగు బిడ్డల ప్రా
మరియా తనయా రావా కరుణాభరణ దేవా మరియా తనయా రావా ఆశ్రిత కల్పక తరువా పరమున చేర్చెడి తెరవా ఆశ్రిత కల్పరావా మరియా తనయా రావా కరుణాభరణ దేవా రావా. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడని నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగచేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను మీరు కాపాడండి. నా మరణ సమయమందు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక స్వామి. ఆమె పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనడు సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిగుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి యేసువా, దేవరు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, గడిచిన 6 సంవత్సరాలుగా ఈ విచారణలో ఒక గురువుగా ఉంటూ డొన్ బోస్కో సంస్థను నడిపిస్తూ ఆధ్యాత్మిక విషయాల్లో మనకు తోడ్పడినటువంటి రెవరెండ్ ఫాదర్ కె జోస్ గారికి ఈరోజు ప్రత్యేకమైన రీతిలో మన విచారణ కుటుంబముగా వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క విచారణలో మఠవాసులు ఉండటం ఆనవాయితీ. అందులో ముఖ్యముగా డొన్ బోస్కో సభకు చెందినటువంటి వాళ్ళు ITI సంస్థను పెట్టి అటు యువతి యువకులకు ఎన్నో విధాలటువంటి స్టడీస్ వారు నేర్చుకోవడానికి సహాయం చేస్తూ, అదే సందర్భంలో ఆధ్యాత్మిక విషయాల్లో మనకు తోడ్పడుతూ వారు తమ సేవలు అందిస్తూ ఉంటారు. కన్యాస్త్రీలు వారి స్థాయికి తగ్గట్టుగా
అటు వైద్య సేవ, విద్యా సేవ అని వాళ్ళు చేస్తూ ఉండగా, గురువులుగా మఠవాసులుగా ఉన్నటువంటి వీరి స్థాయికి తగ్గట్టుగా వారు సేవలు చేస్తూ ఉంటారు. అందులో ఒంగోలులో మన మేత్రాసంలోనే ITI సంస్థను వారు రూపొందించి, ప్రారంభం నుండి అదే వారి ఉద్దేశం, కానీ చాలా కష్టాలు పడి ఈ యొక్క ITI సంస్థను వాళ్ళు స్థాపించడం పోయిన సంవత్సరం జరిగింది. ఈ యొక్క పనికి స్వామి ప్రారంభము నుండి కూడా పట్టుదలతో రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతోమంది పెద్దల దగ్గరికి వెళ్ళి, గవర్నమెంట్ అధికారుల వద్దకు వెళ్ళి ఆ యొక్క పనిని పరిపూర్తి చేశారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 2వ సంవత్సరంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి వారి యొక్క టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ అధికారపూర్వకముగా సర్టిఫికెట్ ఇచ్చే రీతిలో ఒక గొప్ప సంస్థగా అది మారాలని మనం వేడుకుంటూ, వారు చేసిన సేవలు అభినందిస్తూ, అదే సందర్భంలో ఈ విచారణలో ఒక సభ్యులుగా, సంస్థగా, ఒక గురువుగా వారి యొక్క సేవలు మనకు అందిస్తూ వచ్చారు. వీరితో పాటు ఉన్నటువంటి గురువులు కూడా అడపా మనకు అవసరమైనప్పుడు అంతా కూడా వాళ్ళు ఈ ఆలయంలో దివ్యబలి పూజలు, ప్రసంగాలు, పాప సంకీర్తనాలు, ఆరాధన అన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో వ్యక్తిగతంగా స్వామి తన తరపున తన సేవలు గడిచిన 6 సంవత్సరాలుగా గొప్పగా మనకు అందించారు. అది మాత్రమే కాదు, పోయిన సంవత్సరం మనతో అన్నారు, ఎవరికి ఎప్పుడు పాప సంకీర్తనం కావాలన్నా నేను సిద్ధంగా ఉంటాను అని కూడా ఫాదర్ మనకు తెలియజేశారు. దానితో పాటు పండగలకు దివ్యబలి పూజ సమర్పించటం, దైవ వాక్కు వినిపించటం ఇలా చేశారు. ఇన్ని సేవలు చేసినటువంటి వీరికి ఈరోజు మన విచారణ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసిన బాధ్యత, అప్పు మన అందరికీ ఉన్నది. కాబట్టి మన విచారణటువంటి అందరి తరపున ఈరోజు ఈ పూజకి రాగలిగిన వాళ్ళ తరపున, రాలేకపోయిన వారి తరపున, అందరి తరపున, నా తరపున, మన చిన్న స్వామి తరపున, మన సిస్టర్ గారి తరపున స్వామికి మన హృదయపూర్వక ధన్యవాదములు సమర్పిస్తాం. హైదరాబాద్ సనత్ నగర్ గొప్ప ఒక విచారణ. ఆ విచారణ ఈ డొన్ బోస్కో సభకు చెందిన గురువులకే ఇవ్వబడి ఉన్నది. ఈ మధ్యలోనే గొప్పగా పెద్ద ఆలయం కూడా నిర్మించి ఉన్నారు. మనకంటే ఎక్కువ మంది ఆ పూజలకు వస్తారు. ఆ చోటుకి స్వామి విచారణకర్తలుగా పోవటం చాలా సంతోషం. కాబట్టి స్వామి తన కొత్త బాధ్యతను స్వీకరించే పరిస్థితుల్లో వారికి ఆధ్యాత్మికంగా మనం తోడుగా ఉంటామని, మన ప్రార్థన సహాయం వారికి ఎప్పుడు ఉంటుందని, వారు చేసినటువంటి సేవలు మనం ఎప్పుడు మర్చిపోమని తెలియజేస్తూ, స్వామికి అన్ని విధాలుగా దేవునికి ఆశీర్వాదం ఉండాలని, ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారి యొక్క విజ్ఞాపన ప్రార్థనకు వారు ఉండాలని మనం ప్రార్థించుకుందాం. స్వామికి మళ్ళా ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు. స్వామి తరపున రాబోయే స్వామి వచ్చిన తర్వాత వారిని ఆహ్వానించుకొని మళ్ళా ఒకసారి వారి చేత కూడా దివ్యబలి పూజ పెట్టుకుందాం. వచ్చే ఆదివారము మే నెల 19వ తారీఖు పెంతెకోస్తు పండుగను కొనియాడుచున్నాం. ఈ పెంతెకోస్తు పండుగతో పాస్కా కాలం పరిపూర్తి అవుతుంది. ఆ రోజు సాయంత్రముతో పాస్కా కాలపు ప్రార్థనలన్నీ కూడా ముగిస్తాయి. మరుసటి రోజు 20వ తారీఖు సోమవారం, అప్పటి నుంచి సామాన్య కాలపు 7వ వారము ప్రారంభమవుతుంది. 26వ తారీఖు మే నెల త్రియేక దేవుని పండుగను మనం కొనియాడబోచున్నాం. ఆ రోజు ప్రత్యేకముగా మన చిన్నస్వామి వారు బదిలీ అయి కడప మేత్రాసానికి అప్పు ఇవ్వబడి ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఆడ చేస్తారో తమ సేవలు తెలియదు. కడప మేత్రాసంలో తన సేవలు చేయబోతున్నారు.
ఆ రోజు వారు తమ చివరి దివ్య బలి పూజ మనకు సమర్పిస్తారు. అదే సందర్భంలో కొత్తగా మన మధ్యకు రాబోతున్నటువంటి ఫాదర్ ప్రభుదాసు కోడూరు చిన్నస్వామిగా ఉంటూ మన మధ్యకు వస్తున్నారు. ఆ రోజు ఒకరు పూజ చేయగా ఒకరు దైవ వాక్కు వినిపిస్తారు. ఆ రోజు మన మధ్య నుండి వెళుతున్నటువంటి జయన స్వామికి మనం కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటాం. అదే సందర్భంలో ఆ రోజు రాబోయేటువంటి కొత్త చిన్నస్వామికి స్వాగతం కూడా పలుకుతాం. ఈ నెల 20, 21, 22 సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజుల్లో కూడా మన పాస్టల్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ జాన్ బోస్కో గారు, గాలి జాన్ బోస్కో గారు, వారి బృందము మన డీనరీలో ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి పిల్లలందరికీ చిల్డ్రన్స్ క్యాంపు వారు ఇక్కడ కొనసాగిస్తారు. కేవలము మన విచారణకు చెందిన పిల్లలు మాత్రమే కాదు, ఈ డీనరీలో ఒంగోలు డీనరీలో ఉన్నటువంటి 12 ఊర్లలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇక్కడ 3 రోజులు సదస్సు ఉంటుంది. బైబిల్ గురించి మరియు దైవార్చన గురించి మరియు సత్యోపదేశ సంక్షేపం గురించి 3 రోజులు సదస్సు వారు కొనసాగిస్తారు. ఈ సదస్సుకి మీ పిల్లలందరినీ కూడా పంపాల్సిందిగా మనవి చేస్తున్నాం. సెలవులు వచ్చున్నాయి కాబట్టి పిల్లలు ఇంటికాడ ఊరుకనే ఉన్నారు. ఈ మే నెల సాయంత్రం పూట వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? మీరు పిల్లల్ని గుడికి పంపే అలవాటే లేదు మీకు. ఇది చాలా ఒక దుఃఖకరమైన ఒక విషయం. పిల్లలకి దైవ జ్ఞానాన్ని మీరు బోధించాలి. మామూలు బడి రోజులో ఏదో ప్రైవేట్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, హోంవర్క్ చేసుకోవాలన్న అర్థం ఉంది. ఈ సెలవుల రోజుల్లో అందరిని ఇంటికాడ పెట్టుకొని గొప్పగా టీవీ ముందు కూర్చొని చూస్తూ ఆడుకుంటూ ఉండేదానికంటే వాళ్ళు గుడికి పంపచ్చు కదా. ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. పోయిన సంవత్సరం కూడా తెలియజేశాం. మే నెల మొత్తం మరియమాత మాసం, ఆరాధన, జపదండ మరియు వాక్యం చదవబడుతుంది. పిల్లలు ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నారు? మీరు తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరేం చేస్తున్నారు? సెలవుల్లో కూడా పిల్లలు గుడికి పంపబోతే తర్వాత మీరు ఎప్పుడు వాళ్ళు పంపబోతున్నారు? మీ పిల్లలు చెడగొట్టేది మీరే. ఆ బాధ్యత మీది. రేపు వాళ్ళు మంచి క్రైస్తవులుగా ఉండకుండా ఉంటే కనుక దానికి కారణం మీరే. దయచేసి పిల్లలందరినీ గుడికి పంపండి సాయంత్రం పూట. దానికంటే మించిన పని ఏం లేదు వాళ్ళ ఇంటికాడ. రోజంతా ఇంట్లో ఆడుకుంటున్నారు, సరిపోదా? సాయంత్రం 1 గంట సేపు జపదండకి, ఆరాధనకి పంపపోతే ఈ సెలవుల్లో తర్వాత క్రైస్తవ కుటుంబాల యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎక్కడ ఉన్నది? ఈ చిన్న వయసులో మీరు దాన్ని నూరి పోయిపోతే పెద్దోళ్ళు అయిన తర్వాత గుడి బయట కూర్చుంటారు. మీ ఆత్మాన్ని ఒకసారి పరీక్షించండి. మీ బాధ్యత చేస్తున్నారు, ముఖ్యంగా తల్లులు. చివరి ఆశీర్వాదం అయిన తర్వాత స్వామిని మన పీట ముందు కూర్చోబెట్టి వారిని సన్మానించుకుంటాం. మనలో పెద్దలు కొంతమంది ముందుకు వచ్చి స్వామిని సన్మానించాలని మనవి చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా 1 నిమిషం కూర్చోండి, ఓపిక పట్టండి. 1 నిమిషమే నా కోసం. మరి ఈ వీడ్కోలు పూజ ఇలాగనే ఏర్పాటు చేసి ఈ పూజ సమర్పించడానికి ఈ అవకాశం కేటాయించినటువంటి మన ప్రియమైనటువంటి పూజ్య గురువు రెవరెండ్ ఫాదర్ డిఎస్ పాల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మొదటిగా నేను దేవునికి వందనాలు తెలుపుకోవాలి. మరి గడిచినటువంటి ఈ 6 సంవత్సరాల్లో ఈ నెల్లూరు మేత్రాశ్రమంలో ఉండి నా గుర్తు జీవితాన్ని ఇలాగనే కొనసాగించటానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను దేవునికి వందనాలు తెలుపుతున్నాను. అదేవిధంగా
నెల్లూరు మేత్రాసన పీఠాధిపతి మన ఎంటి ప్రకాశం తండ్రి గారికి ప్రత్యేకంగా నేను నా యొక్క హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. హిస్ లార్డ్షిప్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ good to me in every way. I hope, Father, you will convey my heartfelt feelings to him. I really saw in him a good father, very affectionate person in the person of our bishop. మన తండ్రి గారు చాలా ప్రేమ ఆప్యాయతతో ఎప్పుడు కూడా నాతో ఉండేవారు. నిజంగా ఒక ఆత్మీయ గురువుని ఆ బిషప్ గారిలో, మన బిషప్ గారిలో నేను చూడగలిగాను. సో ప్రత్యేకంగా మన తండ్రి గారికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా నేను నా ఆత్మీయ గురువు అయినటువంటి డిఎస్ పాల్ స్వామికి నా వందనాలు తెలియపరచాలి. ఇది నా మనసులోని భావాలు తెలియపరచడానికి నిజంగా నా మనసులో ఉన్నటువంటి భావం. నిజంగా ఫాదర్ గారు ఒక మంచి ఆత్మీయ గురువు. పునీత డాన్ బోస్కో గారి యొక్క ఆలోచన కలిగినటువంటి ఒక గురువు ఫాదర్ గారిలో నేను చూడగలుగుతున్నాను. ఒక మేత్రాసన గురువు అయినప్పటికీ కూడా ఫాదర్ గారు ఒక సలేషన్ గురువుకు ఉండవలసినటువంటి సద్గుణాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఫాదర్ గారిలో నేను చూసినటువంటి, ఇది పొగడతలు కాదు, నేను ఎంతోమంది గురువుల్ని నా జీవితంలో చూశాను. ప్రత్యేకంగా మీ విచారణ గురువు, మన విచారణ గురువు అయిన ఫాదర్ గారిలో నేను చూసినటువంటి 3 ముఖ్యమైనటువంటి గుణాలు చెప్పాలని అనుకున్నాను. మొదటిది ఏంటంటే కొత్త పద్ధతులు లేదా ఆలోచనలను ఉపయోగించటం. దివ్య బలి పూజల్లో కానీ ఆరాధనలో కానీ కొత్త పద్ధతులు, ఆలోచనలు ఉపయోగించటం అనేది ఫాదర్ గారిలోని ఒక గొప్పతనం. అది దేనికి సూచనగా ఉందంటే ఫాదర్ గారు నిజంగా ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తి, ప్రార్థనాపరుడు అని చెప్పుకోవచ్చు. ఇంకా రెండవదిగా నేను ఫాదర్ గారిలో గమనించినటువంటి విషయం ఏమిటంటే కృతజ్ఞతతో ఉండటం. నేను ఇక్కడికి వచ్చి రెండవ సంవత్సరం అనుకున్నాను. అప్పుడు ఫాదర్ గారు సింగరాయకొండలో విచారణ గురువుగా ఉన్నారు. ఫాదర్ గారు తమిళనాడులోని మన డాన్ బోస్కో మఠములో ఒకప్పుడు ప్రారంభమున చదివేవారు. 1 సంవత్సరం సలేషన్ గురువులతో ఉండేవారు. అక్కడ చదువు ప్రారంభించారు. మరి ఫాదర్ గారు కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి మేము 3 సలేషన్ గురువుల్ని తీసుకొని ఆ ఊరుకు వెళ్ళారు. నన్ను కూడా తీసుకొని ఆ ఊరుకు వెళ్ళారు. అంతేకాకుండా అక్కడ ఆ డాన్ బోస్కో మఠములో మేము కలిసి పూజ చేశాం. ఫాదర్ గారి యొక్క కృతజ్ఞతా భావాన్ని తెలియపరిచారు. నేను ఎల్లప్పుడూ కూడా ఫాదర్ గారిలో చూసినటువంటి ఒక గొప్ప గుణము ఇది, కృతజ్ఞతాభావం. మర్చిపోలేదు, తన జీవితంలో జరిగినటువంటి కార్యాలని మర్చిపోలేదు. ఎల్లప్పుడూ కూడా ఫాదర్ గారు చాలా రుణపడి ఉన్నారు. అదొక గొప్ప విషయం, గొప్ప కార్యం. ఇంకా నేను ఫాదర్ గారి గురించి చెప్పాలంటే, నేను ఇక్కడ ఫాదర్ గారి విచారణ గురువుగా వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా గమనించినటువంటి విషయం ఏమిటంటే మంచి ఆతిథ్యము ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద భోజనం పెడతారు. ఎప్పుడు వచ్చినా కూడా నేను ఇక్కడ పూజ సమర్పించడానికి వచ్చినట్లయితే మంచి భోజనం ఒత్తిడి చేసి భోజనం చేయించి పంపిస్తారు. నాకు భోజనం చేయాలని ఆ పెద్ద కోరిక ఏం లేదు. ఏదో ఉంటే చాలు, అక్కడ మన హౌస్కు వెళ్ళి ఏదో వాళ్ళు పెట్టి తింటే చాలు అని అనుకుంటా. కానీ ఫాదర్ మాత్రం వదిలిపెట్టరు, భోజనం చేసి వెళ్ళాల్సిందే.
అంతేకాకుండా చక్కగా చేసి ఏర్పాటు చేసి పెడతారన్నమాట. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా నేను చాలా రుణపడి ఉన్నాను. ఫాదర్ గారు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, ఫాదర్ గారిలో నేను నా చిన్నాన్ని చూస్తున్నాను. నా చిన్న కొన్ని సందర్భాల్లో నేను గురువుగా ఉన్నప్పుడు కూడా, గురుతు జీవితంలోనికి వచ్చిన తర్వాత కూడా నన్ను సరిదిద్దేవారు. అంతేకాకుండా మంచి విషయాలు చెప్పేవారు. చనిపోయారు, అయినప్పటికీ కూడా ఆయన పదే పదే నాకు మంచి విషయాలు చెప్పేవారు. ఆ గుణాన్ని ఇప్పుడు కూడా మన డిఎస్ పాల్ ఫాదర్ గారిలో నేను చూశాను. నేను ఇంకా ఈ గుర్తు జీవితంలో ఎదగాలి అనే ఉద్దేశంతో మంచి సలహాలు ఇస్తూ ఎప్పుడు కూడా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా అది ఉండాలని ఆశిస్తున్నాను. అది నా నమ్మకం, ఫాదర్ గారు అలా చేస్తారని. మరి ఇంకొక సెయింట్ తెరేసా విచారణలో పనిచేయటానికి నా పెద్దలు అవకాశం ఇచ్చారు. మరి మీరు కూడా ప్రత్యేకంగా నా కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మరి గడిచినటువంటి ఆరు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు అందరూ, అదేవిధంగా యవ్వనస్తులు అందరూ కూడా అన్ని కార్యాలు కలిసి చేసినట్టుగా నేను గమనించాను. పండుగలు అయితే ఏమి, వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా కలిసి విచారణ గురువుతో కలిసి అన్ని కార్యాలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా అలాగనే ఐక్యంగా ఉండి మంచి సంఘస్థులుగా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించే మన ఫ్రాన్సిస్ పాప గారు చెప్పే విధంగా ఎల్లప్పుడూ కూడా ఒక సినడల్ పారిష్ ఇక్కడ ఉండేటట్టుగా మీరు చూడాలి. మరి దయచేసి మీరందరూ కూడా నా వైపు చూపించినటువంటి అన్ని ఆ ప్రేమకు అవసరాన్ని బట్టి మీరందరూ కూడా డాన్ బోస్కోలో వివిధ కార్యక్రమాలు జరిపేటప్పుడు సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అదేవిధంగా యవ్వనస్తుల్ని మేము అక్కడికి ఆహ్వానించినప్పుడు అందరూ కూడా అక్కడికి వచ్చి సహకరించారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. నా ఒక హృదయపూర్వక వందనాలు నేను తెలియపరుస్తున్నాను. మరి ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం, నేను మీ ఇంటిలోని ఒక మనిషి, నేను మీ ఇంటిలోని ఒక మనది ఉమ్మడి కుటుంబం కాబట్టి నా కోసం ప్రార్థన చేయటం మీ బాధ్యత. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మాట ఇస్తున్నాను, నేను ప్రతిరోజు మిమ్మల్ని గుర్తించకపోయినా నాకు గుర్తుకు వచ్చినప్పుడు దీవి వెలిపూజ నేను సమర్పించేటప్పుడు గుర్తించుకొని ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేయండి. ఒక మంచి గురువుగా ఆఖరి శ్వాస దేవుడు నాకు ఇచ్చే వరకు నేను అలాగనే ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించే ఒక గురువుగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. మరొకసారి మీకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇదిగో నేను లోకాంతము వరకు సర్వదా మీతో ఉందును. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావమును కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా స్త్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి ఎలిజబెత్ అమ్మ, మాణికమ్మ,
గిఫ్ట్ కూడా ఇచ్చేయండి. స్వామికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి, మీరు చేసిన సేవలు ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వీరు కాకుండా వ్యక్తిగతంగా ఎవరైనా స్వామిని సన్మానించాలంటే ముందుకు రావచ్చు. పాట చివరి పాట. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం,